శక్తి కలిగిన ప్రభు యొక్క మహా తేజస్సును జ్ఞాపకము చేసుకుంటూ మనము ఈ ఉదయకాల సమయమున మార్నింగ్ మన్నా కార్యక్రమమును మనము ఆరంభించుకుందాము. మన పరలోకపు తండ్రి, నిత్యము నివసిస్తూ ఉన్న మన జీవాధిపతి మనతో ఉండి ఉన్నాడు, మన చెంత ఉండి ఉన్నాడు అన్న ఒక గొప్ప నడిపింపుతో మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగింపబడదాము. ప్రేమ కలిగిన ప్రభువా, నిర్మలమైన దేవ, వాత్సల్యత కలిగిన మా యెహోవా తండ్రి, యుగ యుగములు తరతరములు మార్పులేని స్థితితో ఉండిన మా ప్రభువా, మీకే మా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం సమయమును చూడగలిగినట్లుగా మీరు మా జీవితములలో దయచేసిన ఈ కరుణా కటాక్షమును బట్టి మీకే వందనములు ప్రభువా. మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడండి, ఆత్మీయమైన తలంపులు మీరు మాకు దయచేయండి. ఈ దినము మాకు కావలసిన జీవాహారము వాక్యములో నుండి మాకు అందచేయమని కోరుకుంటూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి, ఆమేన్. ఆమేన్. ఎంతో సంతోషమండి. మనము వాక్యమును ధ్యానం చేద్దాము. అంతకన్నా మునుపు ఆ పరిచయములో మన జీవాధిపతి అయిన దేవుని మీద ఏ విధముగా మనము ఆధారపడాలి, అదే సమయమున ఆయనను మనము ఏ విధముగా చూచేవారముగా ఉండాలి, ఏ విధముగా ఆయనను వెంబడించే వారముగా ఉండాలి, అలాగుననే ఆయన మాట, ఆయన స్వరము, ఆయన వాక్కు ఏ విధముగా మనము అంగీకరించాలి, వినాలి అన్న విషయమును మనము ధ్యానం చేద్దాము. మన ప్రభువు ఎంతో ఉన్నతమైన స్థలములో ఆసీనుడై ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకుందాం. ఉన్నతమైన స్థలములో మహిమా సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మన దేవుని మీద మనము నిత్యము ఆధారపడే వారముగా ఉండాలి. ఆయనను మనము చూసే వారముగా ఉండాలి. ఆయనను మనము వెంబడిస్తూ ఆయన మాటలు మనము అంగీకరించి వినే వారముగా ఉండాలి అని బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. నిత్యము ఆయన మీద ఆధారపడుట ఎంతో శ్రేష్టమైన విషయం. చిన్న విషయమైనను పెద్ద విషయమైనను ఆయన మీద ఆధారపడే జీవితము ఒక విశ్వాసికి ఎంతో అవసరం. పిల్లలు పెద్దల మీద డిపెండెంట్ అవుతారు కదా. కొంతమంది వృద్ధాప్యంలో ఉండిన వారు కూడా యవ్వనంలో ఉండిన వారి మీద కొంత ఆధారపడుతూ ఉంటారు. వారి పనులు వారు చేసుకోలేక, వారికంతటిగా వారు పైకి ఎదగలేక పిల్లలు దేవుని మీద ఆధారపడాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మీద ఆధారపడే జీవితము ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడండి. కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు. చిన్న పనికి ఏమిటి, పెద్ద పనికి ఏమిటి, వారి తల్లిదండ్రుల మీద టోటల్గా డిపెండెంట్ అవుతూ ఉంటారు. వారు నేర్చుకునేవారుగా ఉంటారు. వారు వారి పితరులను చూసి వారి మార్గమును వెంబడించే వారుగా ఉంటారు. అలాగుననే వారిని అనుసరించటం కూడా మనము పిల్లల్లో చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే పరలోకపు తండ్రి ప్రతి ఒక్క క్రైస్తవుణ్ణి, ప్రతి ఒక్క విశ్వాసిని తన ప్రియమైన పిల్లలు, తన జనాంగము అని అంటూ ఉన్నాడు కదా. అలాగున అయితే మనము కూడా మన పరలోకపు తండ్రి మీద ఆధారపడి జీవించటం మనము నేర్చుకోవాలండి. కొన్ని విషయాల్లోనే మనము కొన్నిసార్లు ఆయన మీద ఆధారపడుతూ ఉంటాము. మరికొన్ని నా శక్తి కొలది, నా బలము కొలది, నా జ్ఞానము కొలది చేయగలను అని కొన్నిసార్లు ఆ దేవుణ్ణి మర్చిపోయి లోకం మీద ఆధారపడి మనము కొన్ని విషయాలు చేస్తూ ఉంటూ ఉంటాము. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అనగా, నిత్యము ఆయన మీద ఆధారపడే మనస్సు మనకు కలిగి ఉండాలి అని దేవుని యొక్క సహాయత ప్రార్థన ద్వారా మనము కోరుకునే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనం మనము ధ్యానం చేసిన సమయమున ఒక మంచి మాట భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి. విశ్వాసము ద్వారా దేవుని మీద ఆధారపడుట అన్న మాటను మనము చూస్తూ ఉంటాము. దృఢముగా ఆయన మీద ఆధారపడే వారముగా ఉండాలి. ఏమండి, విశ్వాసము ద్వారే మనకు ఆధారము అనేది వస్తూ ఉంటుంది. మనము వారి మీద విశ్వాసము ఉంచకపోతే మనము వారి మీద ఆధారపడము కదా. ఎవరినైనా నమ్మితేనే కదా వారి మీద కొంత భరోసా మనం ఉంచుతూ ఉంటాము. ఎవరినైనా మనం విశ్వసిస్తేనే కదా వారికి కొన్ని బాధ్యతలు మనం అప్పచెపుతూ ఉంటాము.
ఎవరినైనా మనస్ఫూర్తిగా మనము అంగీకరిస్తే మాత్రమే వారిని కొంచెము అనుసరించటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా పరమగీతంలో సొలొమోను రాయొచ్చు ఒక మంచి మాట అంటూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా క్రీస్తు మీద దృఢముగా ఆధారపడే వారముగా మనము ఉండాలి అని గుర్తు చేయొచ్చు ఉన్నాడండి. విశ్వాసము, ఆయన రక్తము చేత కడగబడ్డ మనము ఆయన సొత్తైన యాజక సమూహముగా మనల్ని చేసుకొని ఆయన మనకు ఆధార కారణభూతుడిగా ఉన్నాడు. ఆయన మీద మనము ఆధారపడితే అన్ని విషయాలు ఆయనలో మనము పొందుకోగలము. ఆయన కొద్ది ఇచ్చి కొన్ని విడిచిపెట్టట్లా. ఏదో మనకంటూ కొద్ది భాగము మట్టుకే ఆయన మన కొరకు ఏదైనా సపరేట్ చేయలేదండి. ఆయన సంపూర్ణముగా పరిపూర్ణముగా మనకు సహాయం చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. బలమైన దేవుడు మనకు ఉన్నాడు. అందుకనే ఈ వచనంలో దృఢముగా ఆధారపడుట అని అంటూ ఉన్నాడు. దృఢముగా మనము ఆయనను విశ్వసించాలి. దృఢముగా మన విశ్వాసము ఆయనలో నిలపాలి. దృఢముగా ఆయనను మనము అనుసరించేటి వారముగా ఉండాలి. ఆయన మీద పూర్తిగా ఆధారపడే విశ్వాసుల్ని దేవుడు ఎంతో ఆశిస్తూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనము ఒక మంచి నిర్ణయం తీసుకుందామండి. మన జీవన యాత్రను ముందు కొనసాగిస్తూ ఉన్న ఈ దినమున మనము బయటికి వెళ్ళినప్పటి నుంచి అనేకమైన పనులతో మనం ఎంతో నిమగ్నం అయిపోయి ఉంటూ ఉంటాము. అనేకమైన ఒత్తిళ్ళు, టెన్షన్స్, ప్రెజర్స్తో మన హృదయము, మన జీవితము ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ సమయమున మనకు దేవుని మీద ఆధారపడే జీవితము ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మనము లోకం మీద ఆధారపడితే ఏదైనా తాత్కాలికమే. వ్యక్తుల మీద ఆధారపడితే వారు హెచ్చుతగ్గులు చూస్తూ ఉంటారు, లేమి లోటులు చూస్తూ ఉంటారు. ఎవరైనా మనం వ్యక్తుల శక్తుల మీద ఆధారపడ్డట్లయితే ఏ శక్తియు ఏ బలమును మనల్ని కాపాడలేదు. కానీ మనం సృజించిన సృష్టికర్త మీద మనం ఆధారపడ్డట్లయితే మనము నిత్యము నిరంతరము మన జీవితంలో ఒక విజయమును దయచేయటానికి ఈ ప్రభువు సిద్ధముగా ఉన్నాడు అని మనము విశ్వసిద్దాము. రెండవది చూద్దామండి. కీర్తనలు 5వ కీర్తన 3వ వచనము మనము ధ్యానం చేసినట్లయితే ప్రార్థన ద్వారా ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడాలి అని భక్తుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆధారపడాలి అని మనము గుర్తు చేసుకున్నాము పరమగీతములలో 8వ అధ్యాయం 5వ వచనంలో. ఎప్పుడైతే కీర్తనలు 5:3లో మనము గమనించినట్లయితే ఏ విధముగా ప్రవ్వా నీ మీద ఆధారపడాలి, ఏ విధముగా ప్రవ్వా నిన్ను చూడాలి, ఏ విధముగా అయ్యా నేను నిన్ను అనుసరించాలి అని మనం అడిగితే ఒక మంచి జవాబు మనకు దయచేయచ్చు ఉన్నాడండి. ప్రార్థన ద్వారా ఆయన మీద ఆధారపడి ఇంకొక మార్గమే ఏది లేదండి. ఇంకొక ద్వారము మనకు కనిపించదు. ఇంకొక విధముగా వేరే షార్ట్ కట్స్, రూట్స్ అంటే ఏమీ లేవు. ఒకే ఒక మార్గము. అదేమిటి అనగా ప్రార్థన మార్గము. ఆ ప్రార్థన ద్వారా మాత్రమే ప్రభువును మనము కనుగొనగలము. ప్రభువును మనము నిత్యము నిరంతరము వెంబడించటానికి, విశ్వాసము ఆయన మీద మోపటానికి అవకాశము ఉన్నది. ఏ అవసరత అయినను, ఏ అక్కర అయినను, ఏ బాధ అయినను, ఏ లేమి అయినను, ఎటువంటి లోటు సమస్య అయినను ఆయన మీద ఆధారపడాలి అనగా ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన పాదములు మనము పట్టుకునే వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలోనికి మనము గోజాడుతూ వెంబడించే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిత్యము ఆయనతో సంభాషించాలి, నిత్యము ఆయనతో మాట్లాడాలి, నిత్యము ఆయనతో ఒక చర్చ అనేది చేయాలి. నువ్వు ప్రారంభిస్తే ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకు జవాబునివ్వటానికి. నువ్వు అబ్బా తండ్రి అని నువ్వు బిగ్గరగా నీ హృదయాంతరంగంతో పూర్తి దృఢమైన విశ్వాసముతో ఆయన మీద ఆధారపడుతూ ఆయనను మనము కొనియాడుతూ ఉంటే నిత్యము నీ ప్రశ్నకు, నీకు కలిగిన సమస్యకు, నీకు కలిగిన అక్కరకు ఆయన తీర్చటానికి, సంపూర్ణముగా ఆయన జవాబును మనకు దయచేయటానికి సిద్ధముగా ఉండిన దేవుడు మనకు ఉన్నాడు అని ఉదయకాల సమయము నేను మీకు ఒకసారి గుర్తు చేయొచ్చు ఉన్నాను. 3వ విషయం కూడా మనము చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనమును మనము ధ్యానం చేసిన సమయమున విధేయత ద్వారా ఆయన మాట వింటూ ఆయన మీద ఆధారపడాలి అని మనం చూస్తూ ఉన్నామండి. ఏ విధముగా? విధేయత కలిగిన జీవితం, భయభక్తులు కలిగిన జీవితం. ఇందాక మొట్టమొదటి విశ్వాసము అంటూ ఉన్నాడు. రెండవది దృఢముగా, విశ్వాసములో దృఢముగా ఆయనను మనము అనుసరిస్తూ ఆధారపడాలి అని మనము చూసాము. రెండవది ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. మూడవది మనము గమనించినట్లయితే ఇక్కడ విధేయత కలిగిన జీవితముతో మనము ఆయనను అనుసరించేటి వారముగా ఉండాలి. ఆయన మాట మనము అంగీకరిస్తూ వినే వారముగా ఉండాలి. విధేయత కలిగిన జీవితాలు మనకు ఉన్నవా? ఆయన మార్గమున మనం విధేయతతో నడవాలండి.
ఆయన మార్గమును మనం ఎంతో తగ్గించుకొని నడవాలి. ఆయన మార్గమును మనం ఎదుగుతూ ఉన్న సమయమున ఆయనతో మనము మాట్లాడాలి అని ప్రార్థన ద్వారా వెళుతూ ఉన్న సమయమున ఎంతో విధేయత కలిగిన హృదయముతో, త్యాగము చేసిన హృదయముతో, తగ్గించుకున్న హృదయముతో, భయభక్తులు కలిగిన హృదయముతో, భక్తి కలిగిన జీవితముతో ఆయనను మనము అనుసరించాలి. ఆ సమయమున విధేయత నీ జీవితంలో ఉంటే ఆయన ఏమి మాట్లాడుతూ ఉన్నాడో అది నీకు స్పష్టముగా అర్థమవుతుంది. రెండవ అంశము, మనం ఆయనతో మాట్లాడటం మనం గమనించాము కీర్తన 5:3 ద్వారా. ఇక్కడ మనము యోహాను గ్రంథంలో మనము చూస్తే ఇక్కడ మనకు విధేయతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము ఆయన మాట్లాడితే మనం వినేవారముగా ఉండాలి. ఆయన చెప్పేవి మనం వినేవారముగా ఉండాలి. ఏ విధముగా వింటాము? ఎలాగ ఆయన మాట్లాడతాడు? వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. భక్తుల యొక్క బోధ ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. మనము చాలా జాగ్రత్తగా ఆయన ప్రార్థనలో నిలిచి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి మనము ఆయన జవాబు కొరకు ఎదురు చూస్తే ఆయన భక్తుల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉండిన దేవుడు మనకు ఉన్నాడు అని మనము గుర్తుపెట్టుకుందామండి. నా ప్రియమైన సహోదర, సహోదరి, ఈ దినము మనము కూడా ఆయన మీద ఆధారపడుతూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాము. నిత్యము ఆయనతో మాట్లాడుతూ ప్రార్థన ద్వారా ఈ దినాన్ని మనము ముందుకు కొనసాగించుకుందాము. అదే సమయమున విధేయత కలిగిన జీవితము మనము కలిగి ఆయన దగ్గర నుంచి జవాబును మనము పొందుకునే వారముగా ఉందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిద్దామా అండి. మహిమగల రాజా, నిత్య నివాసి అయిన ప్రభువా, మా ఆరాధన కారణభూతుడా, సర్వశక్తి సంపన్నుడా, మీకే మా స్తుతులు. మీరిచ్చిన విశ్వాసమును బట్టి మీకే వందనాలు. మీరిచ్చిన రక్షణను బట్టి మీకే స్తుతులు. అవును ప్రభువా, మేము అనేక సార్లు మీ మీద ఆధారపడటం కొన్నిసార్లు తప్పి ఉన్నాము. కొన్నిసార్లు మా శక్తి మీద మేము ఆధారపడి ఉన్నాము, బలం మీద ఆధారపడ్డాము, ధనం మీద ఆధారపడ్డాము. దయచేసి క్షమించండి, మమ్మల్ని మీరు ఆకర్షించుకోండి. మీరు మాట్లాడిన ఈ మాటలు మా జీవితంలో నిత్యము నిరంతరము స్మరణ తెచ్చుకుంటూ మీ మార్గమును అనుసరిస్తూ మీ పట్ల విధేయత కనపరుస్తూ ప్రార్థన ద్వారా మీకు దగ్గరగా జీవిస్తూ మీకు ఇంపైన సొత్తైన ప్రజగా మమ్మల్ని చేసుకోమని కోరుకుంటూ ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమం వీక్షిస్తూ ఉండిన వారికి మీ దీవెన ఆశీర్వాదం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.